చపాతీ జొన్న రొట్టె ఒక్కొక్కటి రూ. 10 సేల్ చేస్తుందనమాట. అయితే ఇక్కడ ఈ అక్క చూడండి చేసే విధానం ఎలా ఉందో, మనకు పారాషూట్ ఆయిల్ బాటిల్‌ని ఈ విధంగా మనకు చపాతీ చేయడానికి యూజ్ చేస్తుందనమాట. మనకు ఇక్కడ ఏరియాని బట్టి ఫుడ్ అనేది ఫేమస్ ఉంటుందన్నమాట. తెలంగాణలో కొన్ని ఏరియాలో అయితే సర్వపిండి అనేది మనకు స్ట్రీట్ ఫుడ్‌లో కూడా చాలా ఎక్కువ సేల్ చేస్తారు. ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిన స్వీట్ హౌస్‌లో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో ఈ సర్వపిండి అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అయితే వరంగల్‌లో కూడా మనకు హుడా పార్క్ పక్కన ఇట్లా స్ట్రీట్ ఫుడ్ సేల్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర అయితే మనకు జొన్న రొట్టె, సర్వపిండి, అదే విధంగా మళ్ళీ మనకి ఇక్కడ మనకు చపాతీ కూడా సేల్ చేస్తారు. మనం చాలా మటుకు కొందరైతే గిన్నె రొట్టె అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ మాత్రం ఈ అక్క మాత్రం ఇక్కడ సర్వపిండి వచ్చేసి రూ. 20 ఒక్కొక్కటి ఇస్తుంది. చపాతీ జొన్న రొట్టె ఒక్కొక్కటి రూ. 10 సేల్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ అక్క చూడండి చేసే విధానం ఎలా ఉందో, మనకు పారాషూట్ ఆయిల్ బాటిల్‌ని ఈ విధంగా మనకు చపాతీ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. అయితే ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకు వరంగల్లో ఉంది. అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన టిఫిన్ అవి పప్పు ఓకే, అంటే ఇంక్లూడింగ్ 50 రూపీస్ పార్సిల్ కూడా ఇస్తారా? పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ గార్డెన్ పక్కన లొకేషన్ బ్లాక్ పబ్లిక్ గార్డెన్ అంతే కదా. ఇది ఈరోజు షాప్లో ఓపెన్ లేదు, ఎప్పుడు ఇట్లా ఉంటాయి ఓపెన్ ఉంటాయి అన్ని. సండే కాకుండా మామూలు ఓపెన్ ఉంటాయి అన్ని. మనం రాంగ్ టైంలో వచ్చి అన్నాడు ఇట్లా